ముద్రగడ అంత్యక్రియల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ముద్రగడ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారిక లాంఛనాలు వద్దని ముద్రగడ కుటుంబ సభ్యుల ముందే తేల్చి చెప్పారు. ఆయన గార్డ్ ఆఫ్ హానర్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీంతో ప్రభుత్వ లాంఛనాలు వద్దంటూ పద్మనాభం అభిమానులు నిరసన చేపట్టారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అభిమానుల ఆందోళనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి? కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలకు పెద్ద ఎత్తున ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి ముద్రగడ అభిమానులు తరలి వచ్చారు. అంత్యక్రియలు జరిగేటువంటి క్రమంలోనే ముందుగానే అంత్యక్రియలకు అధికారిక లాంఛనాలు వద్దని చెప్పి కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. అయినప్పటికీ కూడా పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఏదైతే అంత్యక్రియలు నిర్వహించేటువంటి ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంగణంలో అధికారిక లాంఛనాలను ఏర్పాటు చేశారు. దీనిపై ముద్రగడ అభిమానులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే కుటుంబ సభ్యులు వద్దని చెప్పినా పోలీసులు ఎందుకు అధికారిక లాంఛనాలు నిర్వహిస్తున్నారని చెప్పి ప్రశ్నించి మధ్యలోనే నిలిపేసినటువంటి పరిస్థితి. ఒక దశలో తీవ్రమైనటువంటి వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. ముద్రగడ అభిమానులంతా పోలీసులపై తిరగబడేటువంటి పరిస్థితి కూడా నెలకొంది. ఎందుకంటే మధ్యాహ్నమే సమాచారం ఇచ్చారు, అధికారిక లాంఛనాలు ఏమీ వద్దని. అధికారం కోసం ముద్రగడ ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదని, ప్రజల క్షేమం కోసం, ప్రజల హక్కుల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి కనుక అధికారం కోసం ఆయన ఎప్పుడు పాకలాడలేదని చెప్పి చెబుతూనే కుటుంబ సభ్యులు అధికారిక లాంఛనాలు ఎట్టి పరిస్థితుల్లో వద్దని చెప్పారు. అయినప్పటికీ పోలీసులు ముందుగానే అక్కడ లాంఛనాలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవడం, ఏదైతే పార్థివ దేహాన్ని తీసుకొచ్చిన తర్వాత అంతిమ సంస్కారాలు నిర్వహించేటువంటి క్రమంలోనే అధికారిక లాంఛనాలు ప్రారంభించడంతో ఒక్కసారిగా వివాదం తలెత్తింది. పూర్తిగా ముద్రగడ అభిమానులతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి పెద్ద ఎత్తున జన సందోహం అంతా కూడా పోలీసులపై తిరగబడినటువంటి సందర్భం అక్కడ నెలకొంది. దీంతో ఏమీ చేయలేక పోలీసులు అక్కడి నుంచి వెనుతిరిగారు. అధికారిక లాంఛనాలు ప్రక్రియ మధ్యలోనే ముగిసిపోయింది. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి అభిమానులు పెద్ద పెద్ద కేకలు వేస్తూ జై ముద్రగడ నినాదాలు చేస్తూ పోలీసులను అడ్డుకున్నటువంటి సందర్భం అక్కడ కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో అధికారిక లాంఛనాలు అవసరం లేదని తేల్చి చెప్పడంతో పాటు పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి అభిమానులంతా గోల పెట్టడంతో పోలీసులు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఒక్కొక్క దశలో తోపులాట జరిగినటువంటి సందర్భం కూడా కనిపించింది. మొత్తంగా చూస్తే అంతిమ సంస్కారాలు కొద్దిసేపటి క్రితమే ముగిశాయి. పూర్తిగా కూడా ఇక్కడికి వచ్చినటువంటి రాజకీయ ప్రముఖులు, ముద్రగడ అభిమానులు ఆయన కడసారి చూపుని చూసుకొని అంతా కూడా కన్నీటి పర్యంతమయ్యారు. తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతిని వ్యక్తం చేసినటువంటి సందర్భం కనిపించింది. పార్టీలకు, రాజకీయాలకు, వర్గాలకు అతీతంగా పెద్ద ఎత్తున ముద్రగడ అభిమానులంతా కూడా తరలి వచ్చారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చి ముద్రగడకు నివాళి అర్పించడంతో పాటు ముద్రగడ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి ముద్రగడ పాడి కూడా మోశారు. అంజలి. రైట్ అనిల్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.